శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ 'కర' మూవీ ధనుష్ నటించినటువంటి మూవీ థియేటర్‌లో రిలీజ్ అవ్వటం జరిగింది. ఆ సినిమా ఎలా ఉంది? మీరిచ్చే రివ్యూ ఏంటి? అంటే తమిళ్ దర్శకులు కొంత భిన్నంగా ఆలోచిస్తున్నారు సినిమా గురించి అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ఇంప్రెషనే. హ్మ్. దాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఆ వరుసలోనే ధనుష్ కూడా కొత్త తరహా సబ్జెక్టులు ఎంపిక చేసుకోవటం, అలా తన్ని తాను ఆ క్యారెక్టర్‌లోకి మలుచుకునే విధానం, వీటి మీద జనాల్లో ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఆ ఓకే. ఎక్స్‌పెక్టేషన్‌ని రీచ్ అయ్యే పద్ధతిలోనే ఈ సినిమా కూడా నడిచింది. ఈ సినిమాకి డైరెక్టర్ విఘ్నేష్ రాజా తనే రాసుకున్నాడు కథ కూడా. ఇది మార్కెట్ ఎకానమీ ప్రవేశిస్తున్న రోజుల నాటి కథ. అంటే 90 దశకం ప్రారంభంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా హ్మ్. ఈ కథ నడుస్తుంది. అంటే అప్పుడు కూడా గల్ఫ్ వార్ జరుగుతోంది. అప్పుడు ఇరాక్‌తో జరుగుతోంది అమెరికా యుద్ధం. ఇప్పుడు ఇరాన్‌తో జరుగుతోంది. అందుకని ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ లాంటి సంఘటనలు కూడా కనిపిస్తాయి సినిమాలో. ఓకే. అంత మాత్రం చేత అది ఇప్పుడు జరుగుతున్నటువంటి కథగా అనుకుంటే పొరపాటు. అది అప్పుడు సద్దాం హుస్సేన్‌తో యుద్ధం జరిగినప్పటి కథ అది. ఆ సందర్భాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనేది అప్పుడే దేశంలోకి ఆర్థిక సరళీకరణలు ప్రవేశించి ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థ రావటము, అలాగే అంతకుముందు నేషనలైజ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్‌గా నడిచింది. బ్యాంకుల జాతీయీకరణ ఇలాంటివి ఇందిరాగాంధీ గారి రోజుల్లో. ఆ తర్వాత నరసింహారావు గారి జమానాలో నెమ్మదిగా బ్యాంకులని ప్రైవేటైజ్ చేయటం అనే ప్రోగ్రాం మొదలైపోయింది. హ్మ్. ఈ ప్రైవేటైజ్ అవుతున్నటువంటి క్రమంలోనే దేశంలోకి కన్జ్యూమరిజం అనేది మొదలైంది. ఈ కన్జ్యూమరిజం అనేది కాన్షియస్‌గా 88 నుంచే మొదలైపోయింది. ఇలా మొదలైపోయి ఈ వినియోగదారీ తత్వము జనాల్లోకి బ్యాంకులు, అలాగే ఈఎంఐ అనేటువంటి ఒక స్ట్రక్చరు, మీరు నెలకింత కట్టండి అంటే రోజుకు రూ. 13 కట్టండి, కలర్ టీవీ తీసుకెళ్ళండి, ఇలాంటి స్కీమ్స్ వచ్చినాయి అప్పుడే. హ్మ్. ఇలా స్కీముల్లోకి జనాల్ని ఇరికించి ఈఎంఐల సర్కిల్లో వాళ్ళని కట్టేసి వాళ్ళ జీవితాలని పీల్చి పిప్పి చేయటం అనేది బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పెట్టుబడిదారీ సమాజం ఎలా చేస్తుంది అనే పాయింట్ ఆధారంగా సినిమా తీశాడు ఆయన. ఇది కొత్తగా అనిపించింది తెర మీద. అంటే దొంగతనం అనేది వ్యవస్థీకృతమైనటువంటి చోరకళ నడుస్తున్నటువంటి టైంలో ఒక ఇండిపెండెంట్ దొంగలు వీళ్ళందా చాలా చిన్నపిల్లలు ఈ వ్యవస్థతో పోలిస్తే అనే కంపారిజన్ కూడా నడిచింది ఈ సినిమాలో. హ్మ్. అలా ఒక సామాజిక వాస్తవాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం ప్రతిసారి తమిళ డైరెక్టర్లు చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆ ధోరణి వెళ్ళింది. కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా దోపిడీదారుగా పనిచేస్తుంది ఓకే. అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ధనుష్ చేసినటువంటి ఒక రైతు కొడుకు అతను. ఒక రైతు కొడుకుగా ధనుష్ నటన చాలా బాగుంది. ఈ సినిమాలో అందరికంటే కూడా ఎక్కువ మార్కులు కొట్టేసింది కెఎస్ రవికుమార్ గారు. హ్మ్. ఆయన ఆ రైతు క్యారెక్టర్లో చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు ఆయన. కొన్ని సన్నివేశాలు ఈ మోసం ఎలా జరుగుతోంది అనేది తనకి తాను అర్థం చేయించుకునే సన్నివేశం ఒకటి ఉంది. దానిలో ఎస్వి రంగారావు గారి రేంజ్కి వెళ్ళాడు ఆయన. ఓకే. అలా కెఎస్ రవికుమార్కి ఎక్కువ మార్కులు పడతాయి నటన పరంగా చూస్తే. హ్మ్. ధనుష్ కూడా తన పాత్ర పరిధి మేరకు తను ఆర్గానిక్గా అడాప్ట్ అయిపోతాడు ఏ క్యారెక్టర్కైనా. అలా అడాప్ట్ అయిపోయే ఉన్నాడు. మమతా బైజు హీరోయిన్ క్యారెక్టరు. ఆ క్యారెక్టర్కున్న లిమిటేషన్స్లోనే నడిచింది ఆవిడ క్యారెక్టరు. హ్మ్. అలాగే ఈ ఎకానమీని అర్థం చేసుకోవటము, పాత విలువలకి కొత్త విలువలకి మధ్యలో ఉన్న తేడాని అర్థం చేసుకోవటం కోసం ట్రావెల్ అయ్యే క్యారెక్టర్గా దాన్ని నడిపారు ఓకే. హీరోయిన్ క్యారెక్టర్ని. అది కూడా ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేయగలిగిన క్యారెక్టరే. అలా ఈ సినిమాలో నటనా పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన వాళ్ళలో జయరామ్ ఒకడు. హ్మ్. అంటే బ్యాంకు మేనేజర్గా ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు. ఓకే. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ దుర్మార్గాలు ఎలా చేస్తుంది అనేది ఎస్టాబ్లిష్ చేయటము, అలాగే కళ్ళతో నటించిన పద్ధతి, అది చాలా బాగా చేశాడు ఆయన. ఆయన్ని సెలెక్ట్ చేసుకోవటమే వాళ్ళ సక్సెస్ ఆ క్యారెక్టర్కి. ఓకే. అలా మలయాళం నుంచి తీసుకొచ్చినటువంటి సూరాజ్
తను పోలీస్ ఆఫీసర్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఉమ్, ఇలా పెర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ని అర్థం చేసుకుని నటించిన పద్ధతి, తీసిన పద్ధతి, ఎక్కడ ఎగ్జాగరేషన్ ఓవర్ ఇది లేకుండా స్ట్రైట్ టు పాయింట్ అన్న పద్ధతిలోనే నడిచింది. మనకి ఒకప్పుడు దొంగతనం బేస్గా నడిచిన సినిమాల్లో ఓకే. దొంగతనం చేసిన వాళ్ళు ఫైనల్గా పోలీసులకి పట్టుబడటము, లేకపోతే పోలీసులకి నగదు అప్పచెప్పడము జరుగుతుంది. ఉమ్, ఆ తర్వాత 98 తర్వాత వచ్చిన సినిమాల్లో ఆ ధోరణి మారి అనుభవించటం మొదలైంది. ఎవరికి వాళ్ళు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు పట్టుకెళ్ళి అనుభవించటం అనేది జరుగుతోంది. ఉమ్, ఈ సినిమాలో బ్యాంకు దొంగగా వ్యవహరిస్తున్నప్పుడు, అంటే వ్యవస్థే దొంగగా మారిపోయినప్పుడు ప్రజలందరూ కూడా దొంగలుగానే మారతారు అనేటువంటి ఒక నెరేటివ్లోకి తీసుకెళ్ళాడు క్లైమాక్స్కి. ఓకే. అది చాలా వింతగా విచిత్రంగా అనిపించింది. అలాగే తను సూరజ్ కన్ఫెస్ అయ్యేటువంటి సీన్ ఒకటి ఉంటుంది ధనుష్ దగ్గరికి వచ్చి. ఉమ్, ఆ కన్ఫెస్ అయ్యేటువంటి సీన్లో రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగా రాశాడు అతను. అంటే స్ట్రక్చరల్గా నేనేం చేయలేను, కానీ మానవతా కోణంతో పాత విలువలతో ఆలోచిస్తే ఈ కొత్త విలువలన్నీ చాలా దుర్మార్గంగా కనిపిస్తున్నాయి. ఉమ్, నా వంతు సహకారం నీకు అందిస్తూ నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి అని ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పి వెళ్ళిపోవడం. ఆ సీన్ని బాగా కంపోజ్ చేశాడు డైరెక్టర్. ఓకే. అలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సినిమా. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం, అంటే థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్క సీటు ఏదో ఒక ఈఎంఐలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ కనెక్ట్ అవుతారు సినిమాకి. అందులో స్ట్రైట్గా పోలీస్ ఆఫీసర్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు ఆయన సూరజ్ని, ఓకే. ధనుష్ క్యారెక్టర్. అంటే మీ జీవితంలో ఈఎంఐలు ఏమైనా ఉన్నాయా అంటే, నేను అనుకోకుండా ఒక కారు కొన్నాను అంటాడు ఆయన. ఉమ్, ఆ కారు కొన్నారు, ఈఎంఐ కట్టాలి, మరి ఒక 3 నెలలు జీతం రాకపోతే ఏమిటి పరిస్థితి అంటే, కట్టలేకపోవచ్చు. ఒక 3 సంవత్సరాలు రాకపోతే ఏమిటి పరిస్థితి, కట్టలేకపోవచ్చు. ఎస్. మీకు జీతం వస్తుంది అనే ఒక గ్యారంటీ ఉంది, గవర్నమెంట్ ఎక్కడో చోట డబ్బులు పట్టుకొచ్చి ఇస్తుంది. కాబట్టి ఉమ్, వర్షాల మీద ఆధారపడినటువంటి రైతులకి ఒక 3 సంవత్సరాలు వర్షాలు పడకపోతే, పంటలు రాకపోతే వాడు ఈఎంఐ ఎలా కడతాడు? కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు భూములు జప్తుకి వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి ఉమ్, అనేది చాలా కీలకమైన ప్రశ్న లేవనెత్తుతాడు అక్కడ. ఓకే. అలాంటి చాలా అంటే ఆలోచింపజేసే సన్నివేశాలతో సినిమాని నడిపారు. అందుకని ఎంగేజింగ్గా ఉంది. ఇది పర్పస్ఫుల్ మూవీ. డెఫినెట్గా ఇది జనాదరణ పొందుతుందని నేనైతే అనుకుంటున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.